వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 3 రోజులతో పాటు ఈరోజు ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా వర్షాల తీవ్రత అయితే కొనసాగుతుంది. మరొక 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది. మరొక 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉత్తరాంధ్రలో కూడా ఉంది. అలాగే బళ్ళారికి, అలాగే ముఖ్యంగా ఇటు కర్ణాటక బోర్డర్కి దగ్గరగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు నుంచి ఇంకాస్త వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది. అలాగే రానున్న 3 రోజుల్లో మాత్రం ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణతో పాటుగా పడమర తెలంగాణ, తూర్పు తెలంగాణ, అలాగే ముఖ్యంగా కర్ణాటక, ఏపీ బోర్డర్లోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని కొంచెం చూసే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. అంతకంటే ముందుగా ప్రస్తుతం సిద్దిపేట పరిసర ప్రాంతాలు, అలాగే వరంగల్కి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా నిజామాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. రానున్న మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంతో పాటుగా రానున్న 3 రోజులు హైదరాబాద్ నగరంలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అన్నమయ్య, సత్యసాయి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఈ జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అనంతపురం జిల్లాలో ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఈ రోజు అయితే ఉంది. అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా కడప జిల్లా, అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లు ఉంటాయి. ఓవరాల్గా మాత్రం రాయలసీమలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో చల్లటి వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలని ఈరోజు చూసే అవకాశం ఉంది. చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో వచ్చే 3 రోజులు, ఈ రోజు నుంచి మెల్లిగా వర్షాలు మొదలవుతాయి. వచ్చే 3 రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉత్తరాంధ్రలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. శ్రీకాకుళం కానీ, అలాగే వీటితో పాటుగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ జిల్లాల్లో వర్షాలు జోరునైతే వచ్చే 3 రోజులు మనం చూసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మధ్యాంధ్రలో కూడా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మాచర్ల పరిసర ప్రాంతాల్లో నిన్న కూడా వర్షం చూడటం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇటు గిద్దలూరుకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల వర్షాలు చూడటం జరిగింది. కాబట్టి ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, గుంటూరు, అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి ఈ జిల్లాల ప్రజలు ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్లో ఎక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్న 3 రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని వర్షాలు ఉంటాయి. ఎక్కువగా బోర్డర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా సీమ, అలాగే ముఖ్యంగా కర్ణాటక బోర్డర్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. గత 2-3 రోజులుగా మనం వర్షాలను చూస్తున్నాం. బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు బనగానపల్లి కానీ, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే నంద్యాలకు దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల గత 2-3 రోజులుగా వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 2-3 రోజులు కూడా చల్లటి వాతావరణంతో కొన్ని వర్షాన్ని చూసే అవకాశం అయితే ఆ పరిసర ప్రాంతాల్లో అయితే ఉంది. ఇక ముఖ్యంగా మాత్రం తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజులుగా ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజులు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి కాస్త తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆవర్తనంగా ఏర్పడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 రోజులుగా పడుతున్న వర్షాలు మరొక 3 రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ కానీ, అలాగే వీటితో పాటుగా పడమర తెలంగాణలో 3 రోజులుగా వర్షాలు నమోదు అవడం జరిగింది. వచ్చే 3 రోజులు ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, అలాగే వీటితో పాటుగా జనగాన్, మహబూబాబాద్ ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే వీటితో పాటుగా నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మెదక్, నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలని రానున్న 3 రోజుల్లో చూసే అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో గత 2-3 రోజులుగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే నమోదవుతూ వస్తున్నాయి. వచ్చే 3 రోజులు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఖమ్మం జిల్లా కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, ములుగు జిల్లాతో పాటుగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గత 3 రోజులుగా వర్షాలు అయితే లేవు. కానీ రానున్న 2-3 రోజుల్లో వర్షాలను చూసే అవకాశం ఉంది. కాబట్టి
కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వరి సాగు చేసిన రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని సాయంత్రం